సచివాలయంలో అట్టహాసంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 1,00,000 మంది మహిళలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించిన సీఎం. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై అసెంబ్లీలో భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్న విపక్ష పార్టీలు రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశామన్న ముఖ్యమంత్రి. మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ తీరు శోచనీయమన్న బీఆర్ఎస్, సమస్యల్ని పరిష్కరించకుంటే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరిక. ఇక నుంచి నెలలో ఒకరోజు వసతి గృహాల్ని సందర్శిస్తామన్న ఉప ముఖ్యమంత్రి, సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్న భట్టి విక్రమార్క. బీమా సఖీ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని వెల్లడి. ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా. రేపటితో ముగియనున్న శక్తికాంత దాస్ పదవీకాలం. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న కొత్త గవర్నర్.